ఇప్పుడు మనం ఇక్కడ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఇఫ్ టూ వేవ్స్ ఆర్ యాడింగ్ ఆర్ ఆపోజిట్ ఫేజెస్లో రావడం అలా రిలేట్ చేసినప్పుడు మనకి ఓవరాల్గా డిస్ప్లేస్మెంట్ వేరియేషన్స్లో యాంప్లిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ 2 or more than 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ కలిసిపోవడం ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుంది కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ లాగా. సో ఆ ఇంటర్ఫరెన్స్ ఫార్మేషన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది స్టేషనరీ వేవ్స్ ఆర్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్. ఈ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్స్ గురించి స్టడీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ 2 వేవ్స్ ఆర్ మీటింగ్ ఇక్కడ స్టాండింగ్ వేవ్స్ క్రియేట్ అవ్వాలంటే 100% 2 వేవ్స్ అనేటివి సేమ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టేకెన్ ఆన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. దిస్ ఈజ్ y1 is equals to a sin of kx minus omega t is a forward wave is moving towards the right. Okay, positive wave. అండ్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ కూడా తీసుకుంటాం. ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ యూస్ చేస్తూ మనం ఓవరాల్గా సేమ్ యాంప్లిట్యూడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫేజ్ ఉన్నాయి చూడండి, ఓకేనా, సేమ్ ఫేజ్ ఉన్నాయి బట్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. దట్ ఈజ్ y2 is equals to ఆపోజిట్ అంటే ఏమవుతుంది a sin of kx ప్లస్ ఒమేగా టీ ఫార్ములా ఉంటుంది. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం, ఇద్దరు ఆపోజిట్ అయితే. ఇలా ఆపోజిట్ అయినప్పుడు ఈ రెండు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు నీకు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమొస్తుంది అనేది సాల్వ్ చేయాలి. ఇఫ్ 2 వేవ్స్ ఆర్ యాడెడ్ లైక్ దిస్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ అలా యాడ్ చేయాలంటే రూల్ ఏంటి, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ దట్ ఈస్ y1 ప్లస్ y2 రిలేషన్ వాడతాం. దట్ మీన్స్ ఏ కామన్, ఇద్దట్లో ఏ కామన్, సేమ్ యాంప్లిట్యూడ్ అనుకుంటున్నాం, సేమ్ యాంప్లిట్యూడ్ చేయండి ఇది. సో ఏ కామన్ తీస్తున్నా సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆఫ్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ. సో ఇది కొంచెం క్లియర్గా ఉండాలి, ఈ వేవ్ ఈక్వేషన్ అర్థమైతే నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. అండ్ స్టాండింగ్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఈజ్ బికమ్ నౌ. సో విల్ చెక్ దట్ ఫార్ములా, ఇట్ కన్వీనియంట్లీ చేంజింగ్ ద ఫార్ములా ఫర్ ద ట్రిగనోమెట్రీ. సో జనరల్గా ఇలా ఉంటుంది మనకి ట్రిగనోమెట్రీ ఫార్ములా, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాదు మళ్ళీ డయాగ్రామ్ రాయాలి, ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా. ఇక్కడ సైన్ సి అంటే ఎవరంటే kx minus omega t c and kx plus omega t is d. So sin c plus sin d formula 2 sin of c plus d by 2 into cos of c minus d by 2 is a formula. Sin c plus sin d formula 2 sin of c plus d by 2 into cos c minus d by 2 formula ఉంటుంది. వీళ్ళని కంప్లీట్ చేసుకుందాం. దట్ ఈజ్ ఏ. ఓకే, ఏ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఫార్ములాని ఎక్స్టెండ్ చేస్తున్నాం విచ్ ఈజ్ 2 into sin of c అంటే kx minus omega t plus d అంటే kx plus omega t by 2 into cos of kx minus omega t c minus d. ఓకే, మైనస్ ఆఫ్ ఇది, మైనస్ ఆఫ్ అంటే మైనస్ kx మైనస్ ఒమేగా టీ, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో ద క్యాన్సల్ అయ్యే వాళ్ళని క్యాన్సల్ చేసేయండి. ఏ 2 into a కాబట్టి దట్ 2a సైన్ ఆఫ్, ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ క్యాన్సల్, కేఎక్స్ ప్లస్ కేఎక్స్ 2kx బై 2 అంటే 2 క్యాన్సల్ అవుతుంది, కేఎక్స్ రిమైన్స్. అండ్ ఇక్కడ చూడండి కేఎక్స్ ప్లస్ కేఎక్స్ మైనస్ కేఎక్స్ క్యాన్సల్, మైనస్ ఒమేగా టీ ఇట్ బికమ్స్ మైనస్ 2 ఒమేగా టీ, మళ్ళీ 2 క్యాన్సల్ అండ్ యూఆర్ గెటింగ్ కాస్ ఆఫ్ మైనస్ ఒమేగా టీ బట్ కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ప్లస్ టీటా. సో కాబట్టి ప్లస్ ఒమేగా రాస్తున్నాం. ఓకే, మైనస్ తీసుకోవాలి కానీ కాస్ ఆఫ్ మైనస్ టీటా ప్లస్ టీటా అయిపోతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆర్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ అ వేవ్. ఇంతకుముందు మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటే ఏమనుకుంటున్నాం, వెన్ వీ హ్యావ్ ఎ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ లైక్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ ఆల్సో ఏ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. బట్ నెక్స్ట్ కేసులో ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఉంటే ఇలా ఉంటుంది. స్టేషనరీ వేవ్స్ రిలేషన్లో, స్టాండింగ్ వేవ్స్ రిలేషన్స్లో కంపల్సరీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. బై దిస్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఆల్సో వీ కెన్ డెరైవ్ లైక్ వేవ్ లెంత్ ఆఫ్ వేవ్, k 2pi by lambda. We can also find time period, omega t equal to 2pi by omega. You can find frequency omega తెలిస్తే 2πf. సో ఆ కన్వీనియంట్ ఫార్ములాస్ అన్నీ యూజ్ చేస్తాం. అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాపిస్తే ఎట్లాంటి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇక్కడ నుంచి కూడా వేవ్ లెన్స్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, వేవ్ వెలాసిటీ, లాంబ్డా ఇంటూ ఎఫ్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనం కన్క్లూడ్ చేస్తున్నాం. బై టేకింగ్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్, బై యాడింగ్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్
we got the amplitude is becomes 2 times of A. Amplitude increase అయిందా డిక్రీజ్ అయిందా? సో ఇలా వస్తున్నాయి అన్నట్టు వేవ్స్, ఇలా స్టాండింగ్ వేవ్స్లో స్టేషనరీ వేవ్స్లో ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా వేవ్ ట్రావెల్ చేస్తుంది. సో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా రోప్ పట్టుకొని అవతల రోప్ పట్టుకొని అవతల వాళ్ళు వేవ్స్ క్రియేట్ చేయడం, ఈతల వాళ్ళు కూడా వేవ్స్ క్రియేట్ అవుతాయి కదా, ట్రావెల్ చేస్తూ వెళ్తాయి. సో అలా ట్రావెల్ చేసినప్పుడు స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవ్వాలంటే సేమ్ ఫేజ్లో ఉండాలి, బట్ ఆపోజిట్ ఉండాలి. సో సేమ్ ఫేజ్లో ఉండాలి. ఇలా వస్తుంది వేవ్, ఇక్కడ నుంచి జనరేట్ అయిన ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చింది మ్యాక్సిమం. ఇక్కడ నుంచి వస్తున్న వేవ్ జనరేట్ అయిన వేవ్ ఇలా వస్తూ ఇక్కడికి వచ్చి మ్యాక్స్ అవుతుంది. ఇద్దరు సూపర్ ఇంపోజ్ అవుతారు చూడండి, ఇద్దరు సూపర్ ఇంపోజ్ అవుతారు, ఆపోజిట్ ఫేజ్ అవుతారు. వాళ్ళ యాంప్లిట్యూడ్స్ ఏమైతాయి, యాడ్ అయిపోతున్నాయి. యాడ్ అయినాయి కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. దట్ ఈస్ బికమ్స్ 2A. ఓకే. సో మళ్ళీ ఒకవేళ రివర్స్ అయితే ఏంటి, ఫేజ్ ఆపోజిట్ ఉంటే ఏంటి అంటే ఇది కింది నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు వేవ్ వ్యానిష్ అయిపోతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి జనరేట్ చేసిన వేవ్ ఇలా వచ్చింది, ఇక్కడికి హైయెస్ట్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ నుంచి వచ్చే జనరేషన్ వేవ్ ఇలా వస్తూ కిందికి వెళ్ళిపోతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫేజ్ వేవ్ కిందికి వెళ్తుంది. సో ఇది ముందుకు వెళ్ళాలి కదా, ఇది ఇటు రావాలి అంటే వీళ్ళ యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, వ్యానిష్ అవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది, ఇలా స్లోగా 0 అయిపోతుంది. సో ద వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, దే షుడ్ బి సేమ్ ఫేజ్ ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ ఫేజ్లో ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు మనకి వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఈజ్ బికమ్స్ 2 times of A. దిస్ ఈజ్ స్టేషనరీ వేవ్స్ యాంప్లిట్యూడ్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఇక్కడ మనకు వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే 2 into A కాదు. వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, 2 into A కాదు. యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ A. ఫర్ ఎగ్జాంపుల్ 100 sin of kx minus omega t ఉంది అనుకుందాం, kx omega cos omega t ఉంది. 100 is amplitude of wave, no, 2 into 50 is amplitude of wave, అంటే 50 is amplitude of wave, అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఫైనల్లీ ద amplitude is become 2 times కాబట్టి ఇలా రాస్తున్నాం. ఓకే, ఇలా వెళ్ళిపోతుంది. దట్ amplitude is increasing, సేమ్ ఫేజ్లోనే ఇంక్రీజ్ అవుతుంది, ఇలా అవుతుంది. therefore we can write the amplitude of wave is 2A. the amplitude of wave is 2A. సో ద amplitude of wave is 2A. ఇలా ప్రతి దగ్గర మ్యాక్సిమం వస్తుంది. క్లియర్? ఓకే, పాయింట్ ఓకేనా? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్స్లో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది, డబుల్ ఇంక్రీజ్మెంట్, డబుల్ వేవ్ లెంత్ అయిపోతుంది, డబుల్ యాంప్లిట్యూడ్ అవుతుంది. వై అండ్ టైం రిలేటెడ్, వై ఈక్వేషన్ తీసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్స్ మనకు అవసరం. అండ్ గివెన్ ఈక్వేషన్ని మనం ఇలా నోట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద స్టేషనరీ వేవ్ ఈక్వేషన్, లైక్ 2A sin kx into cos omega t. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మనం ఇలాంటి ఫార్ములానే స్టేషనరీ వేవ్ ఈక్వేషన్ అవుతుందా అంటే కాదు. సో వీ హ్యావ్ టేకెన్ ద కండిషన్ విచ్ ఈజ్ kx minus omega t, kx plus omega t. యూజువల్లీ మనం ఎలా రాస్తాం, omega t minus kx, omega t plus kx. when you taken the condition kx minus omega t, you got the displacement equation like this. and omega t minus kx తీసుకొని కూడా చేయొచ్చు, ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అంటే ఇలా కాకుండా ఇలాంటి ఈక్వేషన్స్ కూడా మనం స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్లో రాస్తాం. లైక్ 2A sin kx ఉండాలన్నా అవసరం లేదు, అప్పుడు నువ్వు కాస్ కూడా రాసుకోవచ్చు, కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ. ఎప్పుడు అవుతుంది, వీళ్ళిద్దరిని రివర్స్ చేయండి చాలు, అంతే. ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సైన్ సి ప్లస్ సైన్ టీ ఫార్ములా సేమే, కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కాస్ కేఎక్స్ ముందుకు వచ్చేస్తుంది. ఇది కూడా ఒక స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఫార్ములా. ఆర్ ఎల్స్ మనం ఎప్పుడు సైన్ ఈక్వేషనే తీసుకోవాలనో, యూ కెన్ టేక్ కాస్ ఆల్సో. కాస్ తీసుకున్నా కానీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే ఎక్స్ట్రీమ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇద్దరిని కాస్ తీసుకో. లైక్ కాస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, కాస్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ. కాస్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు వేవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది, అంతే. ఓకేనా? సో అందుకే కాస్ ఫంక్షన్ తీసుకున్నా కానీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వస్తుంది, విచ్ ఈజ్ 2A. ఇక్కడ జనరల్గా ఫార్ములా ఏంటి అంటే sin c plus sin d is nothing but 2 sin c plus d by 2 into c minus d by 2, and cos c plus cos d. దాన్ని కాస్ తీసుకున్నప్పుడు cos c plus cos d ఫార్ములా ఏంటంటే 2 cos, ఇద్దరు కాస్లే వస్తారు, ఇక్కడ సైన్ కాస్ వస్తారు. బట్ cos c plus cos d తీసుకుంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2 అని కూడా రాస్తాం. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఫార్ములా 2 cos kx into cos omega t. ఇవి కూడా స్టేషనరీ వేవ్స్ లేదా స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్స్. ఎప్పుడు ఇలా ఉండాలని ఏం లేదు, బట్ మన అల్టిమేట్ ఫోకస్ ఎవరి మీద ఉండాలి, కే ఎక్కడ ఉంది, కే ఉందా లేదా, ఉంటే తీసుకుంటాం. కే అంటే ఎక్స్ ఉండాలి, పక్కల ఎక్స్ ఉంటే కే ఉన్నట్టు. 100 ఎక్స్, కే ఈజ్ 100. 200 టీ, ఒమేగా 200, అట్లా ఇమాజిన్ చేసుకోవాలి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. ఎక్కడైనా సరే కేలు ఉన్నాయా ఒమేగాలు ఉన్నాయా చూసి వాటి రెస్పెక్టివ్ వాల్యూస్ సాల్వ్ చేస్తాం.
అండ్ ఈ పాయింట్ రిలేట్ చేస్తే ఇప్పుడు మనం ఒక వర్డ్ రాస్తాం విచ్ ఈస్ జనరల్లీ y ఈజ్ ఈక్వల్స్ టు 2a sin kx cos omega tని ఈ మొత్తం ఫంక్షన్ని మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ అంటాం. బికాస్ దట్ వేరియేషన్ ఆఫ్ 2a విత్ రెస్పెక్ట్ టు ద k ఈజ్ నథింగ్ బట్ ప్రాపగేషన్ 2π/λ వేవ్ లెంతే కదా. సో వేవ్ లెంత్ ఎలా చేంజెస్ అవుతుందంటే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి స్టేషనరీ వేవ్ యాంప్లిట్యూడ్ ఇంటూ కాస్ ఒమేగా టీ. కాస్ ఒమేగా టీ ఈజ్ రిలేటెడ్ టు ద ఫ్రీక్వెన్సీ, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ఎంత స్లోగా వెళ్తుంది క్యాలిక్యులేట్ చేసేది. సో కాస్ ఒమేగా టీ వేర్ ఏఎస్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టాండింగ్ వేవ్. ఇది చాలా అవసరం మనకి, దీన్ని యూజ్ చేస్తూనే మనం కొన్ని పాయింట్స్ నోట్ చేస్తాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఆర్ స్టాండింగ్ వేవ్. సో ఇక్కడ ఏఎస్ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. దట్ మీన్స్ ఏఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ 2a sin kx. ఓకేనా. సో యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ వల్ల చూడండి సమ్ టైమ్స్ దట్ బికమ్ 0 ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర, సమ్ టైమ్స్ దట్ బికమ్స్ మ్యాక్సిమమ్ దట్ 2a. అవునా. సో 2a ఫ్యాక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు kx డిసైడ్ చేస్తుంది. ఒకసారి sin 0 అవ్వచ్చు, sin 0 అంటే టోటల్ యాంప్లిట్యూడ్ 0, యు ఆర్ ఎట్ మీన్ పొజిషన్, యు ఆర్ ఎట్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఒకసారి kx 1 అవ్వచ్చు, kx మైట్ బి 1 -1 +1 బికాజ్ సైన్ వాల్యూస్ ఎప్పుడు 0 నుంచి 1 మధ్యలోనే ఫ్లక్చువేట్ అవుతాయి. సో kx 1 అవ్వచ్చు. kx 1 అయితే దట్ సైన్ kx వాల్యూ 1 అయిపోతే 1 × 2a మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. అంటే ఎంటైర్ వేవ్ మినిమంలో ఉండాలా మ్యాక్సిమం ఉండాలా డిసైడ్ చేసే వాళ్ళు ఎవరు? 2a sin kx. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే వెన్ వీ హ్యావ్ ఏ వేవ్ మనకి కొన్ని పాయింట్స్ ఫామ్ అయితే వాటిని కొన్ని నేమ్స్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. వెన్ యు ఆర్ ఎన్ మీన్ పొజిషన్ దగ్గర ఉంటే మనం నోడ్స్ అంటాం. ఓకే. ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర ఉంటే ఏమంటాం? యాంటీ నోడ్స్ అంటాం ఈ పాయింట్ దగ్గర. సో ఎక్స్ట్రీమ్ అవ్వాలి లేదా మీన్ అవ్వాలి అని డిసైడ్ చేసే వాళ్ళు ఎవరు? దట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్. యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఎలా డిక్రీజ్ అవుతుందని తెలిస్తే ఈ క్యాలిక్యులేషన్ వస్తుంది. సో అలా మరి ఇంక్రీజింగ్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం వాటిని డిఫైన్ చేసుకుందాం. ఏ ప్లేస్లలో మ్యాక్సిమం అవ్వాలి, ఏ ప్లేస్లలో మినిమం కావాలి అనేది రాస్తున్నాం. యూజువల్గా నోడ్స్ని ఎంతో ఎక్స్ప్రెస్ చేస్తాం, యాంటీ నోడ్స్ని ఏ ఎంతో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో నోడ్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ when the particle is at mean position or at rest position or at minimum velocity position అని మనం నోడ్ అంటాం. చేస్తాం ఆ నోడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే దేర్ ఫోర్ నోడ్ పాయింట్ అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది 2a sin kx ఫ్యాక్టర్. 2a sin kx ఫ్యాక్టర్ ఏమవుతుంది చెప్పండి? మీన్ పొజిషన్ కదా. మీన్ పొజిషన్ దగ్గర యాంప్లిట్యూడ్ ఉందా వేవ్కి? లేదు. అంటే టోటల్ 2a sin kx వాల్యూ 0 అయితే వాటిని నోడ్ అనాలి. సో దట్ మీన్స్ 2a కూడా ఇటు పంపిస్తే ఈక్వల్ టు 0 అవుతుంది. సో sin kx 0 అవుతుంది. ఆన్ విచ్ కేసెస్ sin kx గోయింగ్ టు బి 0 అనేది మనం ప్రూవ్ చేస్తాం. విచ్ కేసెస్ అవుతుంది అండి అంటే kxను సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలి. ఏ యాంగిల్స్ దగ్గర ఎప్పుడు sin 0 అవ్వదు కదా, ఓన్లీ కొన్ని కేసెస్లో మాత్రమే 0 అవుతుంది. ఇక్కడ వెన్ kx యూ కెన్ సబ్స్టిట్యూట్ 0 sin 0 0. When kx can substitute 180 degrees or pi radians, sin pi 0. When kx substituted by 2 pi radians, that value sin 2 pi 0, sin 3 pi 0, sin n pi 0. సో ఎన్ని సబ్స్టిట్యూట్ చేసినా నీకు ఈ పర్టికులర్ యాంగిల్స్ దగ్గర మనకు 0 అయిపోతుంది. క్లియర్గా ఉంది చూడండి. వెన్ యూఆర్ అట్ ఎన్ మీన్ పొజిషన్ ఇట్ ఆరిజిన్ పాయింట్ రిలేటెడ్ యాంగిల్ ఎంత? 0. ఒక హాఫ్ ఆఫ్ వేవ్ కంప్లీట్ చేసావు, ఇట్ బికమ్స్ ఫేజ్ పై 0 అయిపోయిందా? అండ్ నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఆఫ్ వేవ్ ట్రావెల్ చేసినావు π + π 2π 0 అయిపోతుందా? అండ్ నెక్స్ట్ 3π 4π 5π. సో దట్ ఎవ్రీ n పైస్ దగ్గర మనకి పార్టికల్ మీన్ పొజిషన్ దగ్గర ఉంది. దిస్ పాయింట్ వీ కెన్ కాల్ ఇట్ ఇస్ నోడ్ పాయింట్ అంటాం. సో నోడ్ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకి ఒక నోడ్ పాయింట్ యొక్క రిలేషన్స్ తెలిస్తే ఏ ప్లేస్ దగ్గర నోడ్స్ 0 అవ్వచ్చు అంటే మనం వేవ్ లెంత్తో చెప్పాలి. ఇది వేవ్ కదా. ఇక్కడ x అంటే డిస్టెన్స్ అన్నట్టు, ప్రాపగేషన్ డిస్టెన్స్ ఎక్కడ ఉన్నామనే చెప్తుంది. సో x అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉన్నా, x ఎంత ఉంటుంది? నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నా నోడ్ దగ్గరికి, x ఏమవుతా? నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నా నోడ్ దగ్గరికి, x ఏమవుతుంది? అంటే ప్రతి దగ్గర x వాల్యూస్ చేంజ్ అవుతుంది. అవి చెక్ చేద్దాం. అంటే దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను kx ఫ్యాక్టర్ని 0 తీసుకుంటున్నా, దేర్ ఫోర్ x కూడా ఏమవుతుంది? 0. ఎందుకంటే k కాన్స్టెంట్ కదా, 2π/λ కదా. సో 2π/λ పంపండి 0 అయిపోతుంది. ఎక్కడ ఉన్నాం మనం అప్పుడు? ఈ పాయింట్. ఇంకా స్టార్ట్ అవ్వాలి వేవ్, మెయిన్ పాయింట్ దగ్గర ఉన్నాం.
అండ్ దీన్ని స్లోలీ క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తున్నాం. వెన్ కేఎక్స్ బికమ్, నెక్స్ట్ యాంగిల్ చెక్ చేద్దాం, కేఎక్స్ బికమ్ పై తీసుకుంటున్నాం. నౌ టెల్ మీ జస్ట్ బ్రీఫ్లీ విల్ థింక్ అబౌట్ ద వేవ్ లెంత్. సో వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ది వేవ్, వాట్ ఈస్ వేవ్ లెంత్? లాంబ్డా బై 2. సో దట్ బికాస్ మన కంప్లీట్ వేవ్ అంటే ఏంటి, ఇక్కడ వరకు వస్తే వేవ్ లాంబ్డా అవుతుంది. సక్సెసివ్ డిస్టెన్స్ పార్టికల్స్ వాటిని మనం వేవ్ లెంత్ అంటాం. సో కానీ హాఫ్ ఆఫ్ ది వేవ్ వస్తున్నాం కదా, కాబట్టి లాంబ్డా బై 2. అంటే నువ్వు ఈ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు వేస్తే ఆన్సర్ ఎంత రావాలి నీకు? లాంబ్డా బై 2 రావాలి. అంటే ఎక్స్ ఎంత రావాలి? లాంబ్డా బై 2 రావాలి. అంటే నెక్స్ట్ యాంగిల్కి వచ్చినాం కదా, 0 యాంగిల్ తీసుకున్నాం, 0 అయినాం. నెక్స్ట్ యాంగిల్ ఎంత? పై యాంగిల్ దగ్గర మనకి లాంబ్డా బై 2 వస్తుందా లేదా చూద్దాం. దట్ మీన్స్ కే ఫార్ములా వి నో 2π by lambda and x is equals to pi. Pi get cancel, that x become lambda by 2. Clear? x 0 ఫస్ట్ కేస్. నెక్స్ట్ x దగ్గరికి వెళ్ళినామంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎఫెక్టివ్ డిస్టెన్స్ లాంబ్డా బై 2. అదే x అన్నట్టు, వేవ్ యొక్క డిస్టెన్స్ నెక్స్ట్ని క్యాలిక్యులేట్ చేసేది. అండ్ నెక్స్ట్ అయితే ఏమవ్వాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా బై 2 వచ్చింది కదా, అంటే వీ హ్యావ్ కంక్లూడ్ దట్ 2 సక్సెసివ్ నోడ్స్ డిస్టెన్స్ ఈజ్ లాంబ్డా బై 2. 2 సక్సెసివ్ ఆర్ 2 అడ్జసెంట్ నోడ్స్, పక్కపక్కల నోడ్స్వి లాంబ్డా బై 2. అండ్ ఇదే నోడ్ నుంచి ఫైనల్లీ ఇంకొక థర్డ్ నోడ్ దగ్గరికి వెళ్తే సింపుల్గా లాంబ్డా అవ్వాలి. అంటే చెక్ చేద్దాం, నెక్స్ట్ యాంగిల్ తీసుకుందాం. దట్ మీన్స్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2π యాంగిల్ చెక్ చేస్తున్నా. లాంబ్డా వస్తుందా రాదా? దట్ మీన్స్ కే ఈజ్ నథింగ్ బట్ 2π by lambda ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2π క్యాన్సల్, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. సో మనం చేస్తున్నది లేదా మనం తీసుకున్న కండిషన్స్ కరెక్ట్. ఓకే, ప్రతి యాంగిల్ దగ్గర అలా చెక్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ యాంగిల్ వస్తే మళ్ళీ లాంబ్డా బై 2 యాడ్ అవుతుంది. సో వి ఆర్ క్లియర్ దట్ 2 అడ్జసెంట్ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ లేదా 2 సక్సెసివ్ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ను మనం లాంబ్డా బై 2గా తీసుకుంటాం. నోట్స్ అయినా సరే యాంటీ నోట్స్ అయినా సరే సేమ్ ఉంటాయి. అడ్జసెంట్ నోట్స్ పాయింట్ కదా, ఇప్పుడు నోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నోడే రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2. ఆల్వేస్ ఎప్పుడైనా సరే ఇక్కడ తీసుకున్న లాంబ్డా బై 2, ఇక్కడ తీసుకున్న లాంబ్డా బై 2, ఇక్కడ తీసుకున్న లాంబ్డా బై 2, ఎవ్రీ ప్లేస్ యూ కెన్ టేక్ 2 అడ్జసెంట్ ఆర్ సక్సెసివ్ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఇప్పుడు లాంబ్డా బై 2 ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వీటిని బేస్ చేసుకుంటే నోడ్ రిలేషన్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ నెక్స్ట్ యాంటీ నోడ్ దగ్గరికి వద్దాం. నెక్స్ట్ డెఫినేషన్ ఆర్ మనకి దీన్ని రిలేట్ చేస్తే ఏంతో ఎక్స్ప్రెస్ చేసాం? when the particle got maximum displacement or amplitude, so we can call it as antinode. It is always possible at extreme position, not mean position. Extreme position దగ్గర either positive or negative రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ +2a అయితే ఇక్కడికి వచ్చేసరికి -2a అవుతుంది. సో 2a వాల్యూస్ వేరియేషన్లో ప్లస్ మైనస్ ఉంటాయి. అంటే కేఎక్స్ ఏమైపోతుంది ఇక్కడ? అదే కదా, దానివల్లనే వేరియేషన్ అంతా రావడం. దట్ కేఎక్స్ ఫ్యాక్టర్ లేదా యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఈజ్ బికమ్ +or-1 అవ్వాలి. యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టేషనరీ వేవ్ +or- కావాలంటే సైన్ కేఎక్స్ షుడ్ బి +or-. ఏ యాంగిల్స్లో +or-1 అవుతుందని చూడాలి. అంటే మనం కేఎక్స్ ఎక్కడెక్కడ 1 అవుతుంది లేదా -1 అవుతుంది చెప్పండి చూద్దాం. వెన్ కేఎక్స్ కంప్లీట్లీ 0, సైన్ 0, 1 వస్తుందా? అంటే మనం ఇక్కడే ఉన్నాం. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఇక్కడ యాంటీ నోడ్ దగ్గరికి వచ్చినావు. యూజువల్గా ఇక్కడికి నోడ్ దగ్గరికి వస్తే పై యాంగిల్, నోడ్ నుంచి నోడ్ ఫేజ్ యాంగిల్ పై. కానీ నోడ్ నుంచి యాంటీ నోడ్కి వచ్చామంటే సింపుల్గా π/2. సో అట్లా గుర్తు రావట్లేదంటే ఇది కూడా చెప్పుకోవచ్చు. +1 కావాలి. కేఎక్స్ నేను π/2 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కరెక్టా? కేఎక్స్ను π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సైన్ π/2 90, సైన్ 90 1 అంటే నీకు 1 వస్తుంది ఆన్సర్. అంటే కరెక్ట్. అండ్ నెక్స్ట్ కేఎక్స్ వాల్యూ 3π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దిస్ ఇస్ 270, 3π/2 అంటే ఓకే. 270 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 270 -1 అంటే +or-. అండ్ నెక్స్ట్ సైన్ వాల్యూ 5π/2 అండ్ సైన్ వాల్యూ 7π/2. ఇలా ప్రతి దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు +, కంటిన్యూషన్లో వస్తున్నాయి. వీటి వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నోడ్ నుంచి యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది, లేదా యాంటీ నోడ్ నుంచి యాంటీ నోడ్ డిస్టెన్స్ ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ గివెన్ రెస్పెక్టివ్ యాంగిల్స్ దగ్గర ప్రతి వాల్యూస్ తీసుకుందాం. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కేఎక్స్ ఈజ్ బికమ్ π/2, వాట్ ఈజ్ కేఎక్స్? We know k is nothing but 2π by lambda into x is equals to π/2. Π get cancel, x is equals to lambda by 4. So ante
when you travel from node to antinode, the effective distance is lambda by 4. As well, when you travel from antinode to node also lambda by 4. అందుకే మనకి నోడ్కి నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత వస్తుంది, lambda by 2. lambda by 4 plus lambda by 4, 2 lambda by 4, 2 కింద క్యాన్సిల్ చేసుకుంటే lambda by 2 వస్తుంది. ఓకేనా? అండ్ యూ కెన్ చెక్ ఆల్సో అనదర్ యాంగిల్, kx is becomes, అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ సాల్వ్ చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తే నెక్స్ట్ యాంటీనోడ్కి వచ్చినాం మనం. ఇక్కడ యాంటీనోడ్ lambda by 4 కన్ఫర్మ్ చేసాం కదా. సో ఇట్లనే డైరెక్ట్ చెప్పొచ్చు ఎంత వస్తుంది అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి lambda by 4, lambda by 4, 2 lambda by 4, lambda by 4, 3 lambda by 4 రావాలి ఆన్సర్. సో వస్తుందా లేదా, దట్ ఈస్ 3 pi by 2. సో k is nothing but we know 2 pi by lambda is equals to 3 pi by 2. pi get cancel, ఇక్కడ x కూడా ఉందమ్మా, x is equals to 3 lambda by 4, 3 lambda by 4. సో డిస్టెన్స్ అన్నట్టు ఇక్కడ నుంచి టోటల్ పాత్ డిస్టెన్స్. సో మనం ఇక్కడ పర్టికులర్గా 2 యాంటీనోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది అంటే దట్ lambda by 4 ప్లస్ lambda by 4 తీసుకోవచ్చు, లేదా వీళ్ళని డిఫరెన్స్ చేసినా కానీ lambda by 2నే వస్తుంది. ఎందుకు, x వాల్యూ ఫస్ట్ lambda by 4 వస్తుంది అండ్ నెక్స్ట్ x వాల్యూ 3 lambda by 4 వస్తుంది. వీటి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే యాంటీనోడ్ డిస్టెన్స్ వస్తుంది. సో దట్ 2 అడ్జసెంట్ ఆర్ సక్సెసివ్ నోడ్స్ డిస్టెన్స్, యాంటీనోడ్ డిస్టెన్స్ వాల్యూ అంటే మనం వీటిని సబ్స్ట్రాక్ట్ చేసిన వస్తుంది, లేదా ఇక్కడ అర్థమవుతుంది అండి. ఈ యాంటీనోడ్కి కదా కావాల్సిన డిస్టెన్స్, ఈ యాంటీనోడ్ lambda by 4 అండ్ ఈ యాంటీనోడ్ నుంచి మధ్యలో lambda by 4, lambda by 4 plus lambda by 4, 2 lambda by 4 which is lambda by 2. Or else we can also calculate like 3 lambda by 4 minus lambda by 4 which is 2 lambda by 4. So cancel, you are getting lambda. So 2 adjacent or successive antinodes distance is lambda by 4. Next to 2 adjacent node and antinode చెప్తారా, 2 adjacent node and antinode distance చెప్పండి చూద్దాం, lambda by 4. సో ఇక్కడ వస్తుంది అండి 2 adjacent అంటే వీళ్ళు కావాలి, ఓకే. సో విచ్ ఇస్ lambda by 4. ఓకే, సో ఈ వాల్యూస్ని యూజ్ చేస్తూ మనం ఫర్దర్గా